సర్వ విశ్వానికి మూల కేంద్రం, సెంటర్ ఆఫ్ పాయింట్, ఎనర్జీ సెంటర్ ఏదయ్యా అంటే వారణాసి. ఇది గుర్తుపడి, సమస్త విశ్వ దివ్య శక్తికి కేంద్రం కాశీక్షేత్రం. అది కాశీ యొక్క వైభవం, అంత అద్భుతమైనది. అది కథం ఉచ్యతరో భాతి పుణ్యస్తంభైవామల. అందుకే కాశీని మించి వాళ్ళు ఉండలేక ఆ గోపురాల కింద తిష్టంతి నిష్ప్రభా నిత్యం శృంగ ప్రభహత ప్రభా. శృంగ ప్రభహత ప్రభా. ఆ శృంగాల యొక్క అంటే గోపురాల యొక్క శిఖరాల యొక్క కాంతుల దగ్గర తమ కాంతులు దెబ్బతినిపోయి వాళ్ళు అక్కడ ఉంటారు సుమా అంటూ కాశీ గోపురములు వాటి యొక్క విశేషములు చెప్తూ, ఒకప్పుడు నేను ఆ గోపుర విశేషం చెప్పడం కోసమని నందీశ్వరుడు వాహనంగా వృషభేశ్వరుని తీసుకుని బయలుదేరాడు. దాంతోపాటు గణాలన్నీ వచ్చాయి. అలా వెళుతూ వెళుతూ వాళ్ళందరినీ చూసి నేను గోపురం మీద చేయి వేశాను. వెంటనే కంపం వచ్చింది. దాంట్లోంచి ఒక మహాపురుషుడు పైకి వచ్చాడు. వెనకాల ఉన్న వాళ్ళు భయపడ్డారు. వాడికి చూపించడం కోసం చెప్పాను కాశీ ఎలా ఉంటుందని. ఆడ గోపురం మీద చెయ్యి వేయగానే ఆ సంచలనానికి కాశీ రక్షకుడు ఒకడు బయటకు వచ్చాడు. ఆ దిక్కు దక్షిణ దిక్కు. అక్కడ వచ్చిన వాడి పేరు ఉన్మత్త భైరవుడు. ఇలా కాశీలో అష్ట దిశల్లో కూడా 8 రకాల మహాగోపురాలు ఉంటాయి. భైరవ గణాలు కాపలాకొస్తుంటాయి. కాశీ రక్షక గణములు మహావీరులు, వాళ్ళు ప్రకాశిస్తూ ఉంటారు సుమా. అది కాశీలో ఎవడి ప్రవేశించాలన్నా వీళ్ళ కన్ను కప్పి ఎవరు రాలేరు. అందుకే బ్రహ్మాది దేవతలు కూడా వీళ్ళ అనుమతి తీసుకొనిది రాలేదు లోపలికి. వాళ్ళు అనుమతించితే గాని లోపలికి వెళ్ళాలి. ఏది ఆ సూక్ష్మ రూపమైన ఆ కాశీ గురించి వివరిస్తున్నారు. అందరూ ప్రవేశించలేరు దేవతలు కూడా. కాశీ సంరక్షక వీరాహ. అయితే కాశీ వాసం నియమబద్ధంగా ఎవడైతే చేస్తాడో వాడికి సూక్ష్మ కాశీలో ఉన్న రక్షకులు వీళ్ళందరూ అనుగ్రహిస్తూ ఉంటారు. వాడు స్థూలంగా కనబడి ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆ సూక్ష్మ కాశీలో ఉన్న దేవతలు వీళ్ళని అనుగ్రహిస్తుంటారు. తెలుసుకోండి. ఉదాహరణకు మృత్యుంజయ మందిరం ఉంది, కాలభైరవ మందిరం ఉంది. ఆ స్థూలంగా మనం చూస్తున్నాం. స్థూలంగా చూసినప్పుడు మనకి ఎలాగూ 4 గోడలు మధ్యలో రష్, ఆ తొక్కిడి తోపులు వీటిలోంచి మనం వెళ్ళి స్వామిని చూస్తున్నాం. ఇది స్థూల కాశీ. కానీ మనం కనబడిన ఒక దివ్యధామ అక్కడ ఉంది. అక్కడ కాలభైరవుడు మహాకాంతితో ప్రకాశిస్తూ ఉంటాడు. ఇక్కడికి వెళ్ళి మనం నమస్కారం చేస్తుంటే ఆయన అక్కడి నుంచి చూసి సంతోషిస్తూ ఉంటాడు ఇక్కడ. కనుక ఆ స్థూల మందిర దర్శనంతో సూక్ష్మ మందిరంతో మన జీవుడు అనుసంధానింపబడతాడు. మనల్ని అనుగ్రహించేది ఆ సూక్ష్మ కాశీ. ఇది తెలుసుకుని స్థూల కాశీలో సంచరించాలి. అందుకే రహస్యం చెప్తున్నాం. రహస్యం అంటే ఏమిటంటే ఏది వింటే కనులు మూతలు పడునో అవి రహస్యములు. తప్పకుండా పడతాయండి. ఎందుకంటే విఘ్నకారకులు ఉంటారు చాలా మంది, బాగుపడిన మన వాళ్ళు. అందుకే జాగ్రత్తగా వినాలి. ముందే చెప్పినట్టు తేలిక దృష్టి లేకుండా దీని యందు గౌరవ దృష్టితో వినవలసినదిగా చెప్పుకుంటూ విషయంలోకి ప్రవేశిస్తున్నాం.